హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్స్ని 3 భాగాలుగా విభజించి L1, L2, L3 కేటగిరీలుగా విభజించడం అయితే జరిగింది. ఇక్కడ L1 అంటే ఏమిటి అంటే కట్టుకోవడానికి సొంత స్థలం ఉండి ఇల్లు లేనటువంటి వారిని L1 కేటగిరీలో రూపొందించడం జరిగింది. అదేవిధంగా L2 కేటగిరీ అంటే ఇల్లు కట్టుకోవడానికి సొంత జాగాతో పాటుగా ఇల్లు కూడా లేనటువంటి వారిని L2 కేటగిరీలో చేర్చడం జరుగుతుంది. L3 కేటగిరీ అంటే ఇల్లు ఉండి శిథిలావస్థకు చేరినటువంటి ఇండ్లు ఉన్నవారిని L3 కేటగిరీలో చేర్చడం అయితే జరిగింది. అయితే ఈ L1, L2, L3 వాస్తవానికి విరుద్ధంగా సరిగ్గా రానట్టయితే L1 ఉండాల్సిన వారికి L2 వచ్చినా, L2 ఉండాల్సిన వారికి L3 వచ్చినా, L3 ఉండాల్సిన వారికి L1 వచ్చినా కూడా ఈ యొక్క తప్పులని సవరించుకునేటటువంటి అవకాశాన్ని మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తప్పులని ఏ విధంగా మన ఫోన్లోనే ఫిర్యాదు చేసి సవరించుకోవాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై సందేహాల. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రత్యేక వెబ్సైట్, ఆన్లైన్లో ఫిర్యాదుకి అవకాశం. ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో రోజు వందల్లో ఫిర్యాదులు. ఈ ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో 100ల పైన ఫిర్యాదులు కూడా వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ సర్వే అనేది ఎంత బాగా జరిగింది, L1, L2, L3 కేటగిరీలు అనేది ఎంత బాగా నిర్వహించారు అని చెప్పేసి మనకు ఇక్కడే అర్థమవడం అయితే జరుగుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే అర్హులైన నిరుపేదలకి ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఏడాది క్రితం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించగా సర్వే నిర్వహించి లబ్ధిదారులని గుర్తించారు. అయితే జాబితాల్లో పేర్లు లేని వారి కోసం మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే సర్వే సమయంలో పలువురు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో సమాచారం తెలియక చాలామంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అటు GHMC కార్యాలయానికి, ఇటు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, ఇంకోవైపు కలెక్టర్ ప్రజావాణి, మరోవైపు ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో జరిగే ప్రజావాణిలోనూ పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు సర్వే నిర్వహణపై ఫిర్యాదులకి అవకాశం కల్పించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ డివిజన్లు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధి కిందికి వచ్చే షేక్పేట, యూసఫ్ గూడ, రెహమత్ నగర్, వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల పరిధిలో సర్వే నిర్వహణపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు అధికారులకి ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశం కల్పించారు. దీంతో ఈ 2 నియోజకవర్గాల పరిధిలో రోజు 150కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వాటికి సమాధానం చెప్పేందుకు అధికారులు ఆన్లైన్లో జాబితాను రూపొందించడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫిర్యాదుని మనం ఏ విధంగా ఇవ్వాలి అంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు. దరఖాస్తు స్థితి ఇలా తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఉంది కదా. గూగుల్లో ఇక్కడ ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. https://indirammainlu.telangana.gov.in వెబ్సైట్ను నమోదు చేయగానే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ సెర్చ్ని ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్, అప్లికేషన్ ఐడి, రేషన్ కార్డు అంశాల్లో ఏదో ఒక వివరాలు నమోదు చేయగానే మన అప్లికేషన్ వివరాలు ప్రత్యక్షం అవుతాయి. సర్వే స్థితి అది ఏ పరిస్థితిలో ఉందో గమనించవచ్చు. అయితే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాల నమోదుపై అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేసుకునే సదుపాయం ఉంది. దీనికి ఫిర్యాదులపై క్లిక్ చేసి మన మొబైల్ నెంబర్ టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఫిర్యాదు పేజీ ఓపెన్ అవుతుంది. మన ఆధార్ నెంబర్ నమోదు చేయగానే పలు వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదవుతాయి. ఫిర్యాదుల కేటగిరీ ఎంచుకోగానే కింద ఐచ్ఛికలు కనిపిస్తాయి. సర్వేయర్ సందర్శించలేదు, సంతృప్తి చెందలేదు, సర్వే సక్రమంగా జరగలేదు, సర్వే సమయంలో గైర్హాజరు అయ్యారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు, మధ్యవర్తితో సమస్యలు, డబ్బులు డిమాండ్ చేస్తున్న సర్వేయర్, వీటిలో దరఖాస్తుదారుడు ఎదుర్కొన్న సమస్యను
ఎంచుకొని ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం ఏదేని ధృవపత్రాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ పై నొక్కాలి. వెంటనే మొబైల్ ఫోన్కు ఫిర్యాదు నెంబర్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫిర్యాదుని చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఏ విధంగా లైవ్లో చేయాలో మీకు కావాలి అనుకుంటే చెప్పండి, నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది. మీకు ఆ వీడియో కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.